పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా వచ్చేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా దేశంలో ఏ ఫారాలు బీ ఫారాలు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఫ్రీగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం రాజీవ్ గారు కానీ, అదేవిధంగా రాహుల్ శర్మ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు, నా వినతి ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీ గారు, తాత్కాలికంగా ఉన్న డీజీపీ, ఇన్ఛార్జి డీజీపీ, పర్మనెంట్ డీజీపీని రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే నియమించవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే న్యాయశాఖ మాత్యులు ప్రభుత్వ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు. డీజీపీ గారుని అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని ఇద్దరిని కూడా మార్చాలా. మారిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెంటనే డీజీపీని కొత్త వ్యక్తిని వేయాలా. అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీపీ ఎవరైతే ఇప్పుడు సీతారామాంజలి గారు ఉన్నారో వారిని కాకుండా వేరే సామాజిక వర్గానికి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థని డీజీని నియమించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిపై ఒక రాయి విసిరారంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో ప్రజలంతా గమనించాలా. సామాన్య మానవుడు మీద దాడి చేయటం వేరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటే దానికి నైతిక బాధ్యత వహించి ఇన్ఛార్జి డీజీపీ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉండిద్ది. ఎలక్ట్రల్ ఆఫీసర్ గారికి ముఖ్యంగా నేను కోరుకునేది, మేము డ్వాక్రా సంఘాలని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయవద్దని చెప్పాం, దానికి జీవో ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే చోట 100% సీసీ కెమెరాలు పెట్టాలా, దాని ఆపరేటింగ్ కలెక్టర్ కార్యాలయాల్లో పెట్టాలనేది మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా మరి భద్రత కల్పించవలసిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా రాజకీయ పార్టీలు అధ్యక్షులకి ఇతర రాష్ట్రాల్లో భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాలాంటి వ్యక్తికి మరి గన్మెన్లకు కూడా కేటాయించకపోవటం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ ఆఫ్ లా ప్రకారము మరి గన్మెన్లను కేటాయించడం అని చెప్తే ఈ డీజీపీ గారు కానీ, ఇంటెలిజెన్స్ డీజీపీ గారు కానీ మరి నోరు మెదపని పరిస్థితి. ప్రజలంతా ఐక్యంగా ఉండి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నాడే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి. ఇప్పుడు స్వాతంత్రం ధనవంతుల సొత్తైపోయింది. సామాన్య మానవుడు ఎన్నికల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగితేనే నిజమైన స్వాతంత్రం. మనకు 77 సంవత్సరాల చరిత్ర వచ్చినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంది. మనలో మార్పు రావాలా. మనం అగ్రకులాలని మన మీద మనం విమర్శించుకోవటం కాదు, మనమే ఎమ్మెల్యేలుగా నిలబడాలా, మనమే ఎంపీలుగా నిలబడాలా, రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలా అనేది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. నేను ఏ ఫారాలు బీ ఫారాలు ఇస్తాను. నాకు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం మరి సింబల్స్ ఉన్నాయి. రండి పోటీ చేద్దాం, అందరూ కలిసి దేశాన్ని, మంచి భారతదేశాన్ని నిర్మిద్దాం. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూపిస్తూ ఉన్నారు. ముస్లింలను, క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని మనమే రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేద్దాం. రండి, నేను మీకు ఎమ్మెల్యేలను ఎంపీలుగా చేసే బాధ్యత నేను తీసుకొని మిమ్మల్ని పార్లమెంటుకి, శాసన మండలికి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.